సార్ రావాలి, సార్ రావాలి. నిన్న సాయంత్రం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత చెంచల్గూడ జైలు బయట ఒక అభిమాని పెట్రోల్ తీసుకొని తన తలపై పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే తన అభిమాన హీరోని జైల్లో వేయడం జరిగిందని అక్కడున్న పోలీసులు వెంటనే అతన్ని రక్షించారు. ఇక్కడ హీరోలపై ఉన్నటువంటి పిచ్చి ఎంతగా ముదిరిపోయిందంటే వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చే అంతగా. ఇలాంటి పిచ్చి అభిమానులు వాళ్ళ తల్లిదండ్రుల కోసమో లేదా వాళ్ళ భార్య పిల్లల కోసమో లేదా దేశం కోసమో తమ ప్రాణాలను ఇవ్వడానికి ఇష్టపడరు. మీ అభిమాన హీరోకి ఏమైంది? పోలీస్ కేసు బుక్ అయింది, జైలుకు వెళ్ళాడు, వెంటనే బెయిల్ వచ్చింది, ప్రశాంతంగా ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు. కానీ ఒకవేళ అతని అభిమానం కోసం నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నిన్ను నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? అసలు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళా మృతికి సంబంధించి నిన్న ఉదయం 11:45 చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత 12 గంటలకు అరెస్టు చేస్తున్నట్లుగా అతనికి చెప్పారు. ఆ తర్వాత 12:15 అల్లు అర్జున్ను పోలీసులు జూబ్లీహిల్స్ నివాసంలో అరెస్టు చేసి 1 గంటకు చిక్కడపల్లి పిఎస్కు అల్లు అర్జున్ని తీసుకొచ్చారు. 1:15 పోలీసులు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు. 2:10 చిక్కడపల్లి నుంచి గాంధీ హాస్పిటల్కి తరలించారు. హెల్త్ చెకప్ కోసం మధ్యాహ్నం 2:15 గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్కి వైద్య పరీక్షలు చేశారు. ఈ వైద్య పరీక్షల్లో భాగంగా బీపీ, షుగర్, కోవిడ్-19, ఈసీజీ లాంటి కొన్ని ప్రాథమిక టెస్టులు చేశారు. 2:50 వైద్య పరీక్షలు పూర్తయిపోయాయి. ఫలితాలు సాధారణంగా వచ్చాయి. ఆ తర్వాత డాక్టర్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ని తరలించారు. 3:25 9వ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ చీఫ్ మెజిస్ట్రేట్ నాంపల్లి ఎదుట అతన్ని హాజరుపరిచారు. 3:30 కేసును జడ్జి వినిపించారు. అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు అదే సమయంలో తెలంగాణ హైకోర్టులో సాయంత్రం 4 గంటలకు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్పై హైకోర్టులో దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్పై విచారణ కూడా ప్రారంభమైపోయింది. ఆ విధంగా 4:10 ప్రభుత్వం తరపున న్యాయవాదులు, అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు పోటాపోటీగా తమ ఆర్గ్యుమెంట్స్ని వినిపించారు. థియేటర్కు వస్తున్నట్లుగా ముందుగానే సమాచారం ఇచ్చానని, మహిళ చనిపోవడానికి తనకు సంబంధం లేదని పిటిషన్లో చెప్పారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ థియేటర్కి వస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉందని ఆయన లాయర్లు వాదిస్తే, హీరోయిన్లని పిలవద్దని థియేటర్ యాజమాన్యానికి పోలీసులు ముందే చెప్పారని ప్రభుత్వం తరపున లాయర్లు వాదించారు. అది కాక థియేటర్కు ఓపెన్ టాప్ వాహనంలోని ర్యాలీతో రావడంతోనే తొక్కిసలాట జరిగినట్లు కోర్టుకు నివేదించారు. థియేటర్కి రావద్దు, అక్కడికి వస్తే తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది, క్రౌడ్ ఎక్కువ వస్తుందని పోలీసులు కూడా లెటర్ ఇచ్చారు. కానీ ఆ లెటర్ మాత్రం వెలుగులోకి రాలేదు. అల్లు అర్జున్ నేరుగా సినిమాకు వచ్చి సినిమా చూసి వెళ్ళిపోతే వేరే విధంగా ఉండేది. కానీ అక్కడికి వచ్చి ఆయన అభిమానులను ఉత్సాహపరచడం కోసం తన కార్ టాప్లో నుంచి బయటకు వచ్చి అందరికీ విష్ చేశారు. కాబట్టి దాన్ని ఒక రోడ్ షో కింద పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. తొక్కిసలాటకు తన క్లయింట్కి సంబంధం లేదని అల్లు అర్జున్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి తన వాదనను వినిపించాడు. 4వ తేదీ ప్రీమియర్ షో గురించి పోలీసులకు థియేటర్ నుంచి ముందుగానే సమాచారం ఇచ్చామని చెప్పడం జరిగింది. బందోబస్తు కావాలని డిసెంబర్ 2న లేఖ రాశామని అన్నారు లాయర్. కానీ ప్రీమియర్ షోకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని, బెయిల్ లేదా క్వాష్ పిటిషన్ని తీసుకోవద్దని పోలీసులు వాదించారు. చివరకు అల్లు అర్జున్పై 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. తర్వాత అక్కడి నుంచి చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. హైకోర్టులో అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ వచ్చింది. అల్లు అర్జున్ అరెస్టుపై న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణలో ఉందని, అల్లు అర్జున్కి కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని వాదించారు ఆయన తరపున లాయర్లు. వాదోపవాదాల తర్వాత అల్లు అర్జున్ జైల్లో అడుగు పెట్టగానే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అల్లు అర్జున్పై పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని అభిప్రాయపడ్డ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. రాత్రంతా జైలులో గడిపి ఈరోజు ఉదయం తన ఇంటికి చేరుకున్నాడు అల్లు అర్జున్. ఈ కేసులో బెయిల్ రాకుండా చేయాలని ప్రభుత్వం తరపున లాయర్లు వాదించారు. కానీ ఎందుకు ఇవ్వకూడదని దాని మీద బలమైన వాదనలు చేయలేదు. కానీ ఇవ్వాలని అనే దానికి అల్లు అర్జున్ తరపున లాయర్లు చాలా బలమైనటువంటి కారణాలు చెప్పారు. ముఖ్యంగా ఇందులో షారూఖ్ ఖాన్ కేసును కూడా ఉదాహరణగా చెప్పారు. 2017 షారూఖ్ ఖాన్ ఫిలిం ప్రమోషన్కు వడోదర రైల్వే స్టేషన్కు అనుమతి తీసుకొని వెళ్తే ఆ రైల్వే స్టేషన్లోని తొక్కిసలాటలో
వాళ్ళలో ఒకరు చనిపోయారు. అప్పుడు సుప్రీంకోర్టులో ఇప్పుడు అల్లు అర్జున్పై పెట్టిన కేసే పెట్టారు. ఈ కేసులో గుజరాత్ హైకోర్టు షారూఖ్ ఖాన్ని నిర్దోషి అని చెప్పింది. సుప్రీంకోర్టు కూడా దాన్ని ధృవీకరించింది. అప్పుడు షారూఖ్ ఖాన్ కేసులో తొక్కిసలాట జరిగే ముందు షారూఖ్ ఖాన్ క్రౌడ్స్ వైపు టీషర్ట్ విసిరాడు. అయితే అల్లు అర్జున్ ఇలాంటి చర్యకు కూడా పాల్పడలేదు కదా అని అల్లు అర్జున్ తరపున న్యాయవాది వాదించాడు. ఈ ఘటన జరిగిన సమయంలో అల్లు అర్జున్ థియేటర్లో ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నాడు. ఘటన ఏమో గ్రౌండ్లో జరిగింది. కాబట్టి అల్లు అర్జున్కు నేరపూరిత ఉద్దేశం ఏమీ లేదు కదా, అలాంటప్పుడు ఎలా మీరు అతన్ని నిర్బంధిస్తారు అని అల్లు అర్జున్ తరపున లాయర్ ఈ విషయాన్ని వాదించాడు. నేను ఇంతకు ముందు పుష్ప 2 ప్రీమియర్ షోలో జరిగినటువంటి తొక్కిసలాట గురించి ఒక వీడియో చేసి అందులో మనం నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం గురించి కూడా చెప్పాను. ఇప్పుడు కొత్తగా ఈ వీడియో చూస్తున్న వారికి అసలు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తాను. డిసెంబర్ 5న పుష్ప 2 ది రూల్ సినిమా విడుదలైంది. ఒకరోజు ముందు అంటే డిసెంబర్ 4న ఏపీ మరియు తెలంగాణలో సినిమా ప్రీమియర్ షోలను రాత్రి 9:30 గంటల నుంచి ప్రదర్శించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్కు వచ్చారు. థియేటర్లో జరిగిన తొక్కిసలాట తోపులాట కారణంగా రేవతి శ్రీతేజకు ఊపిరి ఆడలేదు. ఈ ఘటనలో రేవతి చనిపోగా శ్రీతేజ తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై చిక్కడపల్లి పోలీసులు ఈ నెల 5వ తేదీన రేవతి భర్త భాస్కర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ యాక్ట్ 105, 118 సబ్సెక్షన్ 1 మరియు 3 సబ్సెక్షన్ 5 ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ అయినటువంటి అక్షాంశ్ యాదవ్ గారు చెప్పారు. ఈ కేసులో A1గా ఉన్న సంధ్య 70mm థియేటర్ యాజమాని మరియు మేనేజర్ అలాగే లోయర్ బాల్కనీ ఇన్ఛార్జిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్ను నిన్న మధ్యాహ్నం 12 గంటలకు అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసు అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ మీడియాకు ఈ విషయాన్ని చెప్పారు. ఇంతకీ ఈ సెక్షన్లు ఏం చెబుతున్నాయి? నేరం రుజువైతే ఎన్నేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉండొచ్చో తెలుసా అంటే, అల్లు అర్జున్పై పెట్టిన కేసులో మొదటిది బిఎన్ఎస్ యాక్ట్ 105. నిందారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తికి నిర్లక్ష్యంతో ఒక వ్యక్తి మరణానికి కారణమైతే ఈ సెక్షన్ కింద కేసు పెట్టవచ్చు. దీని హత్యా నేరంగా పరిగణించరాదు. కానీ తీవ్రమైనటువంటి నేరం ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే నిందితుడికి కనీసం 5 ఏళ్లు తక్కువ కాకుండా జైలు శిక్ష మరియు జరిమానా లేదా గరిష్టంగా జీవిత ఖైదు విధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. కానీ కారణాలు ఉంటే నిందారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి యాంటీసెప్టరీ బెయిల్ పిటిషన్ వేసేందుకు వీలుంటుందని భారత న్యాయ సంహిత చెబుతుంది. ఉద్దేశపూర్వకంగా మరణానికి కారణమైతే కనీసం 5 ఏళ్లు జైలు నుంచి గరిష్టంగా జీవిత ఖైదు పడవచ్చు. ఎవరైనా మరణించే అవకాశం ఉందని తెలిసి కూడా అందుకు దారితీసేలా వ్యవహరించారని రుజువైతే 10 ఏళ్లు జైలు శిక్ష, జరిమానా మరియు 2 విధించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సెక్షన్ 118 సబ్సెక్షన్ 1 మరియు సెక్షన్ 3 సబ్సెక్షన్ 5 ఈ సెక్షన్ల ప్రకారం ఆయుధంతో ఎదుటి వ్యక్తిని గాయపరిచినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఇక్కడ ఆయుధం అంటే తుపాకీతో కాల్చడం, కత్తి తొప్పడం, అగ్గి లేదా మండేటటువంటి స్వభావం ఉన్నటువంటి పదార్థం లేదా పేలుడు స్వభావం ఉన్నటువంటి పదార్థం లేదా ఏదైనా పదార్థంతో ఊపిరి ఆడకుండా చేయడం లేదా జంతువుతో గాయపరచడంగా చెప్పవచ్చు. ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా 20,000 జరిమానా లేదా 2 కలిపి విధించే వీలుంటుందని భారత న్యాయ సంహిత చెబుతుంది. ఎదుటి వ్యక్తికి తీవ్రమైన గాయమైనట్లుగా నేరం రుజువైతే జీవిత ఖైదు లేదా కనిష్టంగా 7 నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠాలు ఏంటి? మిత్రులారా, అభిమానం పేరుతో ఉత్సాహంగా థియేటర్ల వద్ద గోలలు చేసేవారు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఈ సందర్భంగా చాలానే ఉన్నాయి. చూడండి, సినిమా పిచ్చిలో ఒక కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అబ్బాయి ఇంకా సీరియస్ స్టేజ్లోనే ఉన్నాడు. మరోవైపు మీరు అభిమానించే అతడు జైలుకు వెళ్ళొచ్చాడు. రేపు కోట్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి అంతటికి కారణం ఏంటో తెలుసా? మీ హద్దులు మీరినటువంటి అభిమానము, పిచ్చి పైశాచికత్వం హీరోలంటే. దాని కారణంగా ఇంతమంది సమస్యలో పడేటటువంటి అవకాశం ఏర్పడిపోయింది. మరోవైపు సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక విషయం ట్రెండింగ్లో ఉంది. అదేంటంటే సాధారణ సిటిజన్లకు ఇంత త్వరగా న్యాయస్థానాలు మరియు పోలీసులు స్పందిస్తారా? అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. అల్లు అర్జున్ కేసు అంత త్వరగా లోయర్ కోర్టులో వినిపించబడింది. అదే సమయంలో హైకోర్టులో వినిపించబడింది. మళ్ళీ వెంటనే అల్లు అర్జున్కి బెయిల్ వచ్చేసింది. అల్లు అర్జున్ విడుదలయ్యాడు. ఇంత త్వరగా న్యాయస్థానాలు, పోలీసులు, సామాన్య ప్రజలకు కూడా ఇంతే త్వరగా న్యాయం జరుగుతుందని ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు కూడా. అందరికీ ఇదే విధంగా న్యాయం జరిగితే ఇక మన భారతదేశంలో లక్షల్లో ఉన్నటువంటి పెండింగ్ కేసులు కొన్ని రోజుల్లోనే పరిష్కరించబడతాయి.
ఒక సామాన్య వ్యక్తి సంవత్సరాల తరబడి న్యాయస్థానం మెట్లు ఎక్కుతూ తన చెప్పులు అరిగిపోవాల్సినటువంటి పరిస్థితి. కొన్ని కేసులు అయితే న్యాయం కోసం పోరాడి చివరికి వారు చనిపోయిన తర్వాత పరిష్కరించబడుతున్నాయి. కాబట్టి అల్లు అర్జున్ కేసు విషయంలో జరిగే న్యాయం ఒక సామాన్య వ్యక్తి విషయంలో కూడా జరిగితే అప్పుడు అందరికీ పోలీసులపై న్యాయ వ్యవస్థపై బలమైనటువంటి నమ్మకం ఏర్పడుతుంది. కానీ ఒక సామాన్య వ్యక్తి విషయంలో ఇలాంటి న్యాయం జరుగుతుందా? ఒక్కసారి మీరే ఆలోచించి కామెంట్ చేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.